తిరుపతి జిల్లాలోని కోట, చిల్లకూరు మండలాల్లో సిలికా శాండ్ వ్యాపారిని ఆ పార్టీకి చెందిన కీలక పెద్దలు తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. చెన్నై మైనింగ్ వ్యాపారి బంధువులు వామన ఎంటర్ప్రైజెస్, వామన ఫ్యూచర్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ గామా ఎంటర్ప్రైజెస్, వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ అనే 4 సంస్థల పేరిట మినరల్ డీలర్ లైసెన్సులు MDLs తీసుకున్నారు. లీజులను వారి ఆధీనంలోకి తీసుకుని వాటిలో సిలికా శాండ్ తవ్వి 4 MDLస్కి తరలించేవారు. జగన్ ప్రభుత్వ అధికారంలోకి రాకముందు లీజుదారులు విక్రయించే టన్ను సిలికా శాండ్ 450 రూపాయలు ఉంటే దాన్ని తొలుత 800, తర్వాత 1100 చేసి చివరికి 1400 ఖరారు చేసి దాన్నే ఎన్నికల వరకు కొనసాగించారు. లీజుదారులకు టన్నుకు 100 రూపాయలు చొప్పునిచ్చి వారి నోరెత్తకుండా చేశారు. బస్సు టన్ను 1400 రూపాయలకి విక్రయించిన అందులో 700 రూపాయలు మాత్రమే ఆన్లైన్లో స్వీకరించి మిగిలిన 700 రూపాయలు నగదుగా తీసుకున్నాను. లావాదేవీల్లో తేడా రావడంతో 2022 చివరిలో వామన దాని అనుబంధ సంస్థలకి సంబంధించి ఏదైతే యాక్షన్ తీసుకున్నారు అన్నటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ హైలైట్ చేశారు. కాబట్టి దాని మీద సీరియస్గా సిలికా వ్యాపారం చేయకూడదని వైకాపా నేతలు కీలక హుకుం జారీ చేశారు. తర్వాత ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన వైకాపా నేతలు రంగంలోకి దించి వ్యాపారం నడిపించారు. వీళ్ళు కూడా టన్ను 1400 చొప్పున విక్రయించారు. ఏటా సగటున 18 నుంచి 20 లక్షల టన్నులు అమ్మకం చేసినట్టు గుర్తించారు. టన్నుకి 700 రూపాయలు చొప్పున వసూలు చేసిన నగదు ఎక్కడికి చేరింది అనేది కీలకంగా మారింది. సిఐడి విచారణలో ఈ గుట్టు వీడే అవకాశం ఉందని గనుల శాఖ వర్గాలు చెప్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.